హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కు సంబంధించినటువంటి టెస్టులు మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దానికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించి అండ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేయబడుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. అక్కడ శాంపిల్ టెస్ట్, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జైలర్ కావాలనుకునే గ్రూప్ 1 పేపర్ చోరీ అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. సిట్ విచారణలో నిందితుడు ప్రవీణ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు TSPSC పేపర్ లీక్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి కోరికతో ప్రధాన నిందితుడు గ్రూప్ 1 పేపర్ను దొంగలించాడని సిట్ దర్యాప్తులో తేలింది. సో తండ్రి అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేయడంతో తాను కూడా కాకి యూనిఫామ్ను వేసుకోవాలని ప్రవీణ్ కోరుకున్నాడని వెల్లడైంది. సో గ్రూప్ 1 పరీక్ష రాసి DSP లేదా జైలర్ అయ్యేందుకే క్వశ్చన్ పేపర్ చోరీకి ప్లాన్ చేశానని దర్యాప్తులో ప్రవీణ్ అంగీకరించాడు. సో ఇందుకోసమే సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి గ్రూప్ 1 పేపర్ను దొంగలించానని సిట్ అధికారులకు చెప్పాడు. సో ఎగ్జామ్లో రాంగ్ బబ్లింగ్ చేయడం వల్లే తాను గ్రూప్ 1లో సక్సెస్ కాలేకపోయానని ప్రవీణ్ తెలిపాడు. సో ఆ తర్వాతే TSPSC నిర్వహించేటువంటి అన్ని పరీక్షల పేపర్ను సేల్ చేయాలని ప్లాన్ చేశానని వివరించాడు. సో ఈ క్రమంలోనే నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డిని కలిసి అతడి జీతం పెంచేలా TSPSC సెక్రటరీ అనితా రామచంద్రకు సిఫారసు చేస్తానని తాను చెప్పినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్లోనే రాజశేఖర్ రెడ్డి జీతం పెరిగిందని, అయితే తన వల్లే శాలరీ పెరిగిందని అతడికి చెప్పానని విచారణలో ప్రవీణ్ తెలిపాడు. సో ఇలా రాజశేఖర్ రెడ్డితో కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి సిస్టమ్ డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారని వెల్లడించారు. సో గ్రూప్ 1 సహా మరో 5 పేపర్స్కు చెందినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ను పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకున్నారని సిటీ విచారణలో స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం పేపర్ లీక్కి సంబంధించి ఒక అప్డేట్ చేయవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ కూడా రావడం జరిగింది. పోలీస్ కావాలనుకొని కటకటాల పలైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 పేపర్ లీకేజ్లో మరో కోణం అని చెప్పి చూడవచ్చు. సో బయటపడిన నిందితుడు ప్రవీణ్ స్కెచ్, తండ్రిలాగా పోలీస్ కావాలనే ఆశ. సో మరో నిందితుడు రాజశేఖర్ రెడ్డితో షేర్. సో ఇద్దరు కలిసి ప్లాన్తోనే పేపర్ లీక్ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో కూడా మనకు పేపర్ లీక్కి సంబంధించి సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ TSPSC దర్యాప్తులో కీలక ఘట్టం షురు అంటూ చూడవచ్చు. క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టినటువంటి అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC పరీక్ష పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తు జరుపుతున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇందులో కీలక ఘట్టమైనటువంటి క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించింది. సో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను సరిపోల్చి చూడటం ద్వారా అడ్డదారిలో లబ్ధి పొందినటువంటి అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనకు పేపర్ లీక్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎంక్వైరీకి శంకర్ లక్ష్మి గైరాజర్ అంటించారు. సో రాలేకపోతున్నట్టు ఈడీకి సమాచారం. సో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఎంక్వైరీకి పర్మిషన్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే సో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చిన TSPSC బోర్డు ఉద్యోగిని సో శంకర్ లక్ష్మి రాలేదు. సో వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్లు ఆమె ఫోన్ ద్వారా ఈడీ అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. సో ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలను ప్రశ్నించడానికి అనుమతులు ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడిందంటూ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి TSPSC పరీక్షల పేపర్ల లీక్ కేసులో సో మనీ లాండరింగ్ జరిగినట్టుగా భావించినటువంటి ఈడీ ఎంటర్ అయి కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే అంటే ఇక్కడ మనం ఈడీకి సంబంధించిన అప్డేట్ కూడా మనం పేపర్ లీకేజ్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు వర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో కష్టమే అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రపతి పరిశీలనలకు నియామక బోర్డు బిల్లు సో ఆమోదిస్తేనే పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు
2017లో జీవో నెంబర్ 30 ప్రకారం వివిధ వర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు 1061 పోస్టులకైతే అనుమతులు రావడం జరిగింది. దానిలో మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 415 పోస్టులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో 136, శాతవాహనంలో 40, తెలంగాణ యూనివర్సిటీలో 59, పొట్టి శ్రీరాములు 7, అదేవిధంగా JNTUHలో 186, ఇట్లా టోటల్గా మనకు 1061 పోస్టులు అయితే మంజూరు కావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సో ప్రొఫెసర్ల నియామక బోర్డు బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి పరిశీలనకు పంపించడంతో ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే గానీ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదని పేర్కొంటున్నారు. సో తెలంగాణలో 11 వర్సిటీల్లో 2000కు పైగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో కాంట్రాక్ట్ సిబ్బందితోనే బోధన కొనసాగిస్తున్నారు. సో గతంలో 1061 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మనకు 2017లో జీవో నెంబర్ 34 అయితే జారీ చేశారు. సో ఈ నియామకాలను ఇప్పటికీ చేపట్టలేదు. సో ప్రొఫెసర్ల నియామకంలో ప్రమాణాలు పెంచడానికి 2018లో యూజీసీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీలో చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. సో దానివల్ల ఆ బిల్ ఇంకా పెండింగ్లో ఉంది కనుక ఈ పోస్టుల భర్తీ ఇప్పట్లో జరిగేటువంటి అవకాశం లేదంటూ మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో పీజీటీ, JL, DL కు పీజీలో 55% మార్కులు ఉండాల్సిందేనా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ వెలుగులో చూడవచ్చు. సో గురుకుల బోర్డు సైట్లో ఓటీఆర్ నమోదుకు లింక్. సో 50% కంటే తక్కువ మార్కులు ఉంటే ఓటీఆర్లో ముందుకెళ్లకుండా అడ్డంకి. సో సర్కార్ రూల్స్ మార్చిందా లేదా టెక్నికల్ ఎర్రరా? సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు మ్యాచ్ కావట్లే. సో ఆందోళనలో అభ్యర్థులు. సో లింక్ ఓపెన్ కాక తొలి రోజు 4000 రిజిస్ట్రేషన్లు అని చెప్పేసి ఇచ్చారు. సో నిన్న నుంచి మనకు ఓటీఆర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం సైట్ అయితే బిజీగా ఉంది. దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ప్రత్యేకంగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ నమోదుకు బుధవారం నుంచి లింక్ అందుబాటులోకి వచ్చింది. అయితే TSPSC ఓటీఆర్ మాదిరిగానే గురుకుల బోర్డు కూడా ముందుగా ఓటీఆర్ వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పీజీటీ, JL, DL పోస్టులకు పీజీలో తప్పనిసరిగా 50% మార్కులు ఉండాల్సిందేనని ఓటీఆర్ నమోదు సందర్భంగా చూపిస్తుంది. అయితే తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఓటీఆర్లో ముందుకెళ్లలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గతంలో ఇదే పీజీటీ, JL, DL పరీక్షకు పీజీలో 50% మార్కులు ఉంటే సరిపోతుందని ఉండగా సో ఈసారి 50% మార్కులు ఉండాల్సిందేనని రాష్ట్ర సర్కార్ నిబంధనలు మార్చిందా లేదంటే ఇది ఒక టెక్నికల్ ఎర్రరా అని తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు మనకి ఇక్కడ ఓటీఆర్కి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ సాక్షిలో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 5 అంచెల దరఖాస్తు వ్యవస్థ అని చెప్పేసి చూడవచ్చు. సో కురుల కోసం ప్రత్యేక వెబ్సైట్. సో ఓటీఆర్ను అందుబాటులోకి తెచ్చినటువంటి బోర్డు. సో దశల వారీగా దరఖాస్తు పూర్తికి బోర్డు సూచనలు. సో ఓటీఆర్ షురు కావడంతో వెబ్సైట్ పై తీవ్ర ఒత్తిడి అంటించారు. సో స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత సైన్ ఇన్, తర్వాత పరీక్ష ఫీజు చెల్లింపు, స్టెప్ 4లో దరఖాస్తు పూరించడం అండ్ స్టెప్ 5లో అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అని చెప్పేసి ఇట్లా మనకు ఓటీఆర్కి సంబంధించినటువంటి వివిధ దశలు అయితే ఇచ్చారు. సో దీనిలో కొంచెం సైట్ అయితే కొంచెం బిజీగా ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం చూసినట్టు ఇక్కడ సాక్షిలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది వెలుగులో ఇచ్చినటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం అభ్యర్థులు ఫేస్ చేస్తున్నట్లు ఇక్కడ 2 అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీచర్ పోస్టులకు అనుమతులు ఎప్పుడో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో దసరం. సో ప్రభుత్వం ప్రకటించినటువంటి 80,000 పోస్టుల్లో ఇప్పటికే 63,000 ఉద్యోగ నియామకాల ప్రక్రియ షురు. సో ఇంతవరకు 15,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వని ఆర్థిక శాఖ 6 ఏళ్లుగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూపు అని చెప్పేసి మనం టీచర్ పోస్టులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు దాదాపుగా 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వెలువడడానికి ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ ఇచ్చారు. సో టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇంతవరకు అనుమతులు ఇవ్వకపోవడమే దీనికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి దసరం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో వివిధ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో టోటల్గా మనకు 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దానిలో మనకు టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి, అంటే గురుకుల కాకుండా. సో వాటికి సంబంధించి ఇంకా ఎప్పుడు అనుమతులు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత స్టడీ మెటీరియల్ అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థుల ప్రయోజనార్థం సో స్టడీ మెటీరియల్ అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం స్టడీ మెటీరియల్ అయితే ఉచితంగా అందించడం జరుగుతుంది. సో మనకు దానిలో SC, ST, BC, మైనార్టీ ఇతర స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ పొందిన అభ్యర్థులు కావచ్చు, ఇంకా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సైట్లోకి వెళ్ళి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ tsbccircle.cgg.gov.in అంటే వెబ్సైట్కి వెళ్ళి, లేదంటే ఇక్కడ మరొక వెబ్సైట్ కూడా ఇచ్చారు youtube.coml అని చెప్పేసి ఇక్కడ మనకి ఎట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ BC స్టడీ సర్కిల్ అనేటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్ అయితే
డౌన్లోడ్ చేసుకోవచ్చంట. సో ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి గ్రామీణ పేద అభ్యర్థుల సౌకర్యార్థం సో ఈ స్టడీ మెటీరియల్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. సో ఈ స్టడీ మెటీరియల్లో ఉర్దూలో కూడా అందుబాటులో అయితే ఉందట. ఇందులో మనకు తెలంగాణ సంస్కృతి కావచ్చు, చరిత్ర, జాగ్రఫీ, రాజనీతి, పాలనా శాస్త్రం, అదేవిధంగా ఆర్థిక, సాంఘిక అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యక్తిత్వ వికాసపరమైనటువంటి ఎంతో సమాచారం అందుబాటులో ఉందట. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అయితే చూడండి. సో వీటిని డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఈ తెలంగాణ ప్రభుత్వం సో తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఆలోచన అనుకోవచ్చు ఇది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఉన్నట్లయితే ఎవరికైనా మీకు అది అవసరం ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కమిషనరేట్లో పోస్టులన్నీ ఖాళీలే అంటే ఇక్కడ చూడవచ్చు. సో పోలీస్ కమిషనర్ పోస్టుకు భారీగా ప్రయత్నాలు. సో కమిషనర్ అదనపు కమిషనర్ల నియామకం కోసం జిల్లా వాసులు ఎదురు చూపులని చెప్పేసి ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో కీలక అధికారులు అంటూ ఎవరు లేరంటూ ఇక్కడ ఇచ్చారు. సో కమిషనర్ ఉద్యోగ విరమణ చేయడంతో సో ప్రధాన అధికారుల పోస్టులు ఖాళీ అయ్యాయి. సో నిర్మల్ ఎస్పీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పిన సో కింది స్థాయి మనకు డీసీపీ కావచ్చు, అదనపు డీసీపీ పోస్టులు భారీగా ఖాళీ ఉండడంతో కమిషనరేట్ పరిధిలో పర్యవేక్షించేటువంటి అధికారులు ఎవరు లేకుండా పోయారని చెప్పేసి మనకు నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభలో సో ఈ రోజు చూసినట్లయితే సో కొన్ని ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించిన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఉంది. అయితే ఇవి మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేసినప్పటికీ ఇక్కడ ఇవి కొంచెం బ్లర్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఈనాడు ప్రతిభ ఆ పేపర్ మీరు స్క్రీన్ షాట్ తీసినా కూడా ఇదే విధంగా వస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి. సో అక్కడైతే మీకు క్లియర్గా అయితే దీనికి సంబంధించి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో అత్యంత ధనిక సీఎం జగన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆయన ఆస్తులు 510 కోట్లు. మిగతా అందరూ సీఎంల ఆస్తి కలిపిన ఏపీ ముఖ్యమంత్రిదే పై చేయి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మమతా బెనర్జీ తప్ప అంతా కోటీశ్వరులే. సో కేసీఆర్ ఆస్తి 23.55 కోట్లు. సో ఏడీఆర్ వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపాయలు 510 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచాడు. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటువంటి మనకి రిపోర్ట్స్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల యొక్క అందరి ఆస్తుల విలువ ఉమ్మడి విలువ కనుక చూసినట్లయితే ఇక్కడ 1018 కోట్లు ఉంటే దానిలో 50.09% ఆస్తులు ఒక జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే ఉన్నాయి. సో మిగతా 29 మంది ఆస్తుల విలువ జస్ట్ ఇక్కడ చూసినట్లయితే 508 కోట్లుగానే ఉన్నట్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కరి ఆస్తి కంటే ఎక్కువగా అంటే వాళ్ళందరితో పోలిస్తే ఇతనిదే 510 కోట్లు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇతను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం హేమకాండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ 63 కోట్లతోటి థర్డ్ పొజిషన్లో. అతి తక్కువ ఆస్తులు ఉన్నటువంటి సీఎంగా మనకు మమతా బెనర్జీ అయితే ఉండడం జరిగింది. జస్ట్ 15 లక్షల ఆస్తులు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఈ నివేదిక ప్రకారం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నది లోపల మెట్రో రైలు పరుగు అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో పశ్చిమ బెంగాల్లో కోల్కతా మెట్రో రైల్ సంస్థ సో బుధవారం అరుదైనటువంటి ఘనతను అయితే సాధించింది. దేశంలోనే మనకు తొలిసారిగా నది లోపల మెట్రో రైలును విజయవంతంగా నడిపింది. సో హూగ్లీ నదిలో నిర్మించినటువంటి సొరంగ మార్గంలో మనకు కోల్కతాలో ఉన్నటువంటి మహాకరణ్ స్టేషన్ నుంచి అదేవిధంగా హౌడా మైదానం స్టేషన్ వరకు రైలు పరుగు అయితే తీసింది. సో గుర్తుంచుకోండి, ఇది ఒక ట్రయల్ రన్ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా దేశంలో ఇటువంటి ఫెసిలిటీ అయితే మనకు అందుబాటులోకి వచ్చింది. సో గుర్తుంచుకోండి, ఏ మెట్రో అంటే మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా మెట్రో దీని అయితే సాధించడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి నది వచ్చేసి మనకి ఇక్కడ హూగ్లీ నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా మనకు బిట్టడడానికి ఛాన్స్ ఉంటుంది. సో జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దేశంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం సో భూమి నుంచి 175 అడుగుల ఎత్తు స్మారకం. సో పీఠం 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు. సో రేపు ఆవిష్కరించినటువంటి సీఎం కేసీఆర్ సో బౌద్ధ గురువుల ప్రార్థన మధ్య ఆవిష్కరణ. సో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు. సో మనకు రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని అయితే మన తెలంగాణలో ఆవిష్కరించున్నారు. సో 125 అడుగులు. సో ఇక్కడ 175 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాయి. సో ఇక్కడ విగ్రహం చూసినట్లయితే ఈ కింది నుంచి స్టార్ట్ చేస్తే సో ఓన్లీ మనకు విగ్రహం కనుక చూసినట్లయితే సో ఇది 125 అడుగులు. సో ఇంత పెద్ద విగ్రహం అనేది మనకు దేశంలో ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు మనకైతే ఇవ్వడం జరిగింది. సో రేపు దీని యొక్క ఆవిష్కరణ సభ అయితే ఉంది. అయితే మనకు 125వ జయంతి రేపు
అంబేద్కర్ యొక్క 125వ జయంతి. సో అంబేద్కర్ ఏ సంవత్సరంలో జన్మించినది కింద కామెంట్ చేయండి. ఇంకా అంబేద్కర్ యొక్క ముఖ్య పుస్తకాలు, సో అతని జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలు, ముఖ్యంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అయ్యేటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు వార్తల్లో ఉన్న అంశం కనుక సో మున్ముందు పోటీ పరీక్షలో దానికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో 125 అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని విశేషాలు చూడవచ్చు. సో రేపు శంకుస్థాపన, అంచనా వ్యయం 146.5 కోట్లు. కన్సల్టెంట్ సంస్థ వచ్చేసి డిజైన్ అసోసియేట్స్ నోయిడాకు సంబంధించినటువంటి సంస్థ అయితే దీని అయితే రూపొందించడం జరిగిందనమాట. సో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ పీఠం అయితే దీని అయితే నిర్మించారు. అదేవిధంగా ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కనుక ఇక్కడ చూసినట్టయితే మనం దీని యొక్క రూపశిల్పి చాలా ఇంపార్టెంట్, ఇది రామ్ వి సుతార్. సో ఇప్పటివరకు చాలా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విగ్రహాలని ఇతనే నిర్మించడం జరిగిందనమాట. సో దీనికి వినియోగానికి యూజ్ చేసినటువంటి ఉక్కు వచ్చేసి 791 టన్నులు ఉక్కును అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఉపయోగించినటువంటి ఇత్తడి వచ్చేసి 96 మెట్రిక్ టన్నులు అంట. సో రోజు పనిచేసినటువంటి కార్మికులు 425 మంది అంట. సో అది దీనికి సంబంధించినటువంటి విశేషాలు. ఇక్కడ మనకు ఈ రామ్ వి సుతార్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇచ్చారు. సో ఇప్పటివరకు ఇతను దేశంలో ఏ విగ్రహాలు చేశారనేది దీన్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలా విగ్రహాలను అతను చిత్రీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే విమానయాన భద్రతలో బేష్ అంటూ ఇక్కడ చూడవచ్చు. సో కేటగిరీ 1 హోదాను నిలబెట్టుకున్నటువంటి భారత్ అంటూ ఇచ్చారు. సో మనకు విమానయాన భద్రత ప్రమాణాల్లో మన దేశం కేటగిరీ 1 హోదాను అయితే నిలబెట్టుకుంది. సో అమెరికాకు చెందినటువంటి జాతీయ విమానయాన సంస్థ మనకు బుధవారం ఈ హోదాకు సంబంధించి లిస్టును మరొకసారి అయితే రిలీజ్ చేసింది. దీంతో మన దేశం నుంచి విదేశాలకు మరిన్ని విమానాల సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది. సో కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ పౌర విమాన సంస్థ జరిపినటువంటి ఆడిట్లో మన విమాన భద్రత భారీగా మెరుగుపడినట్లు తెలపడం జరిగింది. సో దీంతో మనది ఇక్కడ కేటగిరీ 1లోకి వచ్చినట్లు సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. చదువులు ఇక లెవెల్స్ అంటూ చూడవచ్చు. సో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ విడుదల, జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్ విధానం. సో యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానాన్ని ఉండాలని జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా సో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ రూపొందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ మనకు జగదీష్ కుమార్ దాని గురించి వివరాలను అయితే ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది. సో జాతీయ విద్యా విధానం మనకు 2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి పేర్కొన్నారు. సో అంతర్జాతీయ స్థాయిలో ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, సో ఇదే కోవలో తాము నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను విడుదల చేశామని చెప్పేసి తెలపడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇక్కడ మీరు చూడవచ్చు. సో వివిధ స్థాయిలో మార్కుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారనమాట. అవి ఎట్లాంటి ఇక్కడ విషయాలైతే 5వ తరగతి వరకు లెవెల్ 1గా, అదేవిధంగా 6 నుంచి 8వ తరగతి వరకు లెవెల్ 2గా, 6 నుంచి 10వ తరగతి వరకు లెవెల్ 3గా ఇట్లా ఇస్తారు. దానిలో మనకు ఇప్పుడు మార్క్స్ కూడా ఇక్కడ చూసినట్టయితే ఒక విద్యార్థి సంవత్సరంలో 2 సబ్జెక్టుల్లో 30 గంటల బోధన ఏదైనా సబ్జెక్ట్లో తరగతిలో హాజరు కావాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రతి సెమిస్టర్కి 20 క్రెడిట్ చొప్పున ఇట్లా కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారంట. సో ఈ విధానం అయితే అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. సో ఇక్కడ జాతీయ విద్యా విధానానికి సంబంధించి మనకు తరచూ వార్తల్లో ఉంటుంది కనుక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి. మనకు 2020 జాతీయ విధానం అనేది ఏ కమిటీ సిఫారసుల మేరకు వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ అది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు రాజస్థాన్లో వందే భారత్ను ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాజస్థాన్లో మనకు తొలి దేశంలోనే 15వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మనకు మోడీ గారు నిన్నైతే ప్రారంభించడం జరిగింది. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించడం జరిగింది అనమాట. ఇది 15వది, ఇది గుర్తుంచుకోండి. ఇట్లా ఇప్పుడు 1st, 5th అండ్ 10th, 15th, 20th ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ అవుతున్న కొలది. సో ఇంపార్టెంట్ అయితే అడుగుతాడు. సో మనకు మొట్టమొదటి వందే భారత్ రైలు ఏ సంవత్సరంలో స్టార్ట్ కాబడింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.